మావోయిస్టులతోటి చర్చలు జరపాలని చెప్పేసి నిన్న శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శాంతి చర్చల కమిటీ వైస్ చైర్మన్ మాజీ మావోయిస్టు జంపన్న మనతో ఉన్నారు. మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఆయన. అన్న చెప్పండి, ఏమన్నా నిన్న ముఖ్యమంత్రి గారు ఎలా స్పందించినారు? శాంతి చర్చలకు సంబంధించి అడుగు ఏమైనా ముందుకు పడింది? మేము అన్ని అంటే ఎక్కడైతే మావోయిస్టుకు సంబంధించిన యుద్ధం సంబంధించినవి ఉన్నాయో అక్కడ అందరి ముఖ్యమంత్రులకు రాస్తున్నాం, ప్రధానమంత్రికి రాసినాం, మేము మెమోరాండం సమర్పించినాము. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి జీమెయిల్ ద్వారా మెమోరాండం పంపినాం. దాని ప్రకారంగా నిన్న మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అంటే చంద్రకుమార్, మా చైర్మన్ చంద్రకుమార్ గారు, అరగోపాల్ గారు, ఇంకా మేము నాతో పాటుగా మరికొంతమంది మిత్రులను కలిసి మేము మాట్లాడడం జరిగింది. దాంట్లో పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలమైన దృక్పథంతో మాట్లాడడం జరిగింది. మొట్టమొదటగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఈ నక్సలైట్ల సమస్యనంటే ఎన్కౌంటర్లతోటి పరిష్కారం అయ్యేది కాదది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్య సామాజికమైన సమస్య, ఆర్థిక రాజకీయ సమస్య. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి ఒకటి. రెండవది ఏంటంటే, ఏదైతే నక్సలైట్ల డిమాండ్లు ఉన్నాయో వాటిని సానుకూల దృష్టితో చూడాలి. అదేవిధంగా కూడా ఏంటంటే వారితో కూడా చర్చలు జరపాలి. చర్చలు జరుపుతూ పరిష్కరించాలనేది అవుతుందో తను చాలా స్పష్టంగా మాట్లాడిండు. దాంతో పాటుగా కూడా తను మాట్లాడింది ఇప్పుడు కరిగుట్టలు అనేది అయితే ప్రస్తావన అంటే చుట్టుముట్టిని అందులో తెలంగాణ, ఛత్తీస్గఢ్ బలగాలు ఉన్నాయనేది అవుతుందో దాన్ని తను చెప్పింది ఏంటంటే, మా తెలంగాణ నుంచి ఆ బలగాలు అనేటి ఆ దాడుల్లో లేవు అనే విషయాన్ని స్పష్టం చేసిండు. తెలంగాణలో సైతం కూడా మేము ఇక్కడ ఎలాంటి ఎన్కౌంటర్లు మేము చెయ్యము. వీలైన కాడికి ఏంటంటే మేము మ్యాక్సిమంగా మేము అంటే శాంతి భద్రతల రీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతవరకు కంట్రోలింగ్ కోసం ఉంటుంది తప్ప మేము తప్పుడు పద్ధతులు ఒకటి మేము చేయము. ఏమైనా ఉన్నా కానీ మేము సవరించుకుంటామనే విషయాన్ని చెప్పిండు. అదేవిధంగా కేసులు కూడా కొన్ని ఏవైతే కొంత పోలీసులు కొంత అక్కడక్కడ వాళ్ళు సరే రకరకాలు జరిగినాయో వాటిని సెటిల్ చేస్తామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా చెప్పిండు. త్వరలో బహుశా 2 రోజుల లోపల క్యాబినెట్ మీటింగ్ లోపల ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని కూడా తను చెప్పిండు. అది మేము దాన్ని స్వాగతించినాం కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో శాంతి చర్చలకు సిద్ధం, మేము మాట్లాడతాం, నక్సలైట్లతో మాట్లాడతాం, శాంతి చర్చలు జరుపుతాం, క్యాబినెట్లో మీటింగ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం, దానికి సంబంధించి జానారెడ్డి గారిని ముందుకు పెట్టి శాంతి చర్చలు నడిపిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు కేంద్రం ఏమో బలగాలను మరింత ఎగదోస్తూ ఉంది, మావోయిస్టులపై దాడి చేసేలాగానే ముందుకు నడిపిస్తూ ఉంది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సంయమనం లేనట్టుగా చూడొచ్చా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఆపితే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? శాంతి చర్చలు జరుగుతాయా? ఇప్పుడు ఒకటి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏమున్నప్పటికీ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వాలైనా రాజ్యాంగాన్ని అనుసరించాలి, ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలి, ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా వాళ్ళు మొదటి అడుగు అంటే మన క్యాబినెట్ కమిటీలో వాళ్ళు మరింత స్పష్టంగా చెప్తారు. కానీ ఈ సానుకూలమైన దృక్పథం అనేది అభినందించాల్సిన విషయము. అదేవిధంగా కూడా బీజేపీ ప్రభుత్వం కూడా అంటే మేము వారికి కూడా పంపిణీ కాబట్టి వారికి ఇంకా అనేక విషయాలు సమాచార సేకరణ కొన్ని నిర్ణయాలు రావడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ వీరినంత త్వరగా మేము బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. మాకు ఆ నమ్మకం ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవచ్చు అనేది. మరొక వంక కూడా ఏంటంటే మేము విస్తృతంగా కూడా వివిధ ప్రజాస్వామిక మేధావులతోటి, వివిధ సంఘాలతోటి, వివిధ పార్టీలతోటి మేము సమావేశం అవుతూ మీరు సైతం కూడా ఈ చర్చలను సాధ్యం చేయడానికి, శాంతిని నెలకొల్పడానికి మీరు పూనుకోండి అనే విషయాన్ని మేము చెప్తున్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా ఉస్మానియా విద్యార్థులు కూడా వీళ్ళు తీసుకున్న ప్రోగ్రాం కూడా చాలా అభినందించే విషయం. మేము దేశవ్యాప్తంగా వివిధ దళిత సంఘాలు, బహుజన సంఘాలు ఉన్నాయి, వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వివిధ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఏంటంటే ఈ శాంతి సాధన కోసం ప్రయత్నించాలి, ఇంకెక్కువ మరణాలు ఉండకూడదు, ఎవరి నుంచి కూడా ఉండకూడదు అనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ, అంటే ఒక మతాన్ని, ఒక కులాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తున్న పార్టీ. ఇప్పుడు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో, కమ్యూనిస్టులు ఉన్నారో, ఎవరైతే ప్రజా సంఘాలు శాంతి చర్చలు కావాలి, నక్సలైట్ల మీద దాడులు ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నారో, వారంతా కూడా ఈ కుల మతాలు లేని సమాజాన్ని కోరుకునే ప్రజా సంఘాలు, పార్టీలు. అంటే ఈ 2 పార్టీలు ఎప్పటికీ గత ఎన్నేళ్లుగా చూసుకుంటే కూడా ఒక శత్రుత్వం, యాంటీ ఇదిగా నడుస్తూ ఉంటుంది. ఈ 2 పార్టీల మధ్యలో ఒక ఏకాభిప్రాయం కుదిరి ఒక శాంతి చర్చలు జరిగే పరిస్థితి ఊహించొచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే శాంతి చర్చలకు సంబంధించింది కుల మతాల సమస్య చర్చ కాదది.
కులమతాల చర్చ, వివిధ రాజకీయ విధానాల చర్చ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు. మేము శాంతి కమిటీగా మేము స్పష్టంగా చెప్పేది ఇది అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మొత్తంగా అన్ని రాష్ట్రాలకు, పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఈ ప్రజలను కాపాడాలి, చనిపోకుండా కాపాడాలి అనే విషయాన్ని మేము దాన్ని చాలా సీరియస్గా కేంద్రీకరించి చెప్తున్నాం. కాబట్టి అన్ని పార్టీలు దీనికోసము కృషి చేయాలనేది మేము మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళ విధానాలు చర్చ వేరువేరుగా మాట్లాడుకోవచ్చు, కానీ శాంతి కోసం అందరూ పాటుపడాలి. ఇన్ని రోజులు బలగాల మీద, పోలీసుల మీద దాడులు చేసి చంపినప్పుడు వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలనే విషయం గుర్తుకు రాలేదా? ఇప్పుడు మావోయిస్టులు చనిపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే, ఎదురుకాల్పుల వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మావోయిస్టులు కూడా ఈ దేశపు బిడ్డలే అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని చెప్పేసి కొన్ని ఏదైతే రైట్ వైపు ఉండే సంస్థలు ఉన్నాయో అవి ఒక వాదన తెరపైకి తీసుకొచ్చాయి. కాబట్టి మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లో 2026 మార్చి 1 నాటికి లేకుండా చేస్తాం, మావోయిస్టు రహిత భారతదేశాన్ని మీకు చూపిస్తామని చెప్పేసి మరోవైపు అమిత్ షా కూడా పదే పదే ప్రకటిస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మేము ఇప్పుడు ఒకటి ఏంటంటే, కొన్ని సంస్థలు లేదా కొంతమంది పోలీస్ అధికారులు, అందరు కాదు, వాళ్ళు మావోయిస్టులను ప్రశ్నిస్తూ మీరు ఇప్పుడు శాంతి చర్చలకు రావడం ఏంటిది, ఇప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడడం ఏంటిదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు, కమ్యూనిస్టులు, వివిధ వ్యక్తులు కూడా ఏంటంటే వాళ్ళు కూడా మాట్లాడేది అంటే ప్రభుత్వం చర్చలకు రాదు, ప్రభుత్వ విధానం ఇది అనే విషయాలు ఏవైతున్నాయో పాత చరిత్రలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పాత చరిత్రలను పట్టుకొని మనం తవ్వడం కాదు, ఇది అవి పక్కకు పెట్టండి. శాంతి సాధన కోసం మనం తప్పనిసరిగా మావోయిస్టులు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ముందుకొచ్చిండ్రు, వాళ్ళు శాంతి చర్చలకు ముందుకొచ్చిండ్రు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఆంబుషులు చేయకుండా, పోలీసులు చంపకుండా వాళ్ళంతటా వాళ్ళు కంట్రోల్ విధించుకున్నారు. కాబట్టి దీని ద్వారా శాంతి లభిస్తుంది. కాబట్టి అంటే రాజ్యాంగంలో ఏదైతే 21వ నిబంధన చెప్తుందో ఈ నిబంధన అనుసరించి మనమందరం కూడా దీనికి ఫుల్ స్టాప్ చెప్పే అవకాశం అది ఏర్పడింది. కాబట్టి పాత చర్చలు ఉపయోగం లేదు, అవన్నీ కూడా విద్వేషాలు పెంచుతాయి, పగలను పెంచుతాయి. కాబట్టి ఇప్పుడు శాంతి కోసం పాటుపడాలని మేము చెప్తున్నాం. ఒకవేళ శాంతి చర్చలు జరిగితే అంటే మావోయిస్టుల తరపు నుండి ఎలాంటి డిమాండ్లు, ఎలాంటి అంశాలు ఆ చర్చలోకి వచ్చే అవకాశం ఉంది? వాళ్ళ డిమాండ్స్ ఏవో రాజ్యాధికారం డిమాండ్ ఉండదు. అంటే మేము రాజ్యం వెళ్తాం అంటే వాళ్ళ విప్లవం లోపల లక్ష్యం ఏంటంటే నూతన ప్రజాస్వామిక విప్లవం కావాలంటారు, శ్రామిక రాజ్యం కావాలంటున్నారు, కాబట్టి సమానత్వం కావాలంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు అది అమలయ్యేది కాదు, అది జరగదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళేమి గొంతమ్మ కోరికలు వాళ్ళు ఏమి కోరరు. లేకపోతే దేశంలో భూములన్నీ కూడా దున్నేవానికే భూమి ప్రకారంగా పంచాలని కూడా వాళ్ళు ఏమి కోరరు. నా అంచనా అంటే వాళ్ళు స్పష్టంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు చెప్తారు. కానీ నా అంచనా, నాకు అర్థమైందంటే వాళ్ళు ఇక్కడ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రజల డిమాండ్స్ పెడతారు, సానుకూలంగానే పెడతారు. ఈ సమాజం అర్థం చేసుకునే డిమాండ్స్ పెడతారు. ఈ డిమాండ్స్ కూడా భారత ప్రభుత్వం ఆమోదించదగినవే, అమలు చేయగలిసినవి వాళ్ళు పెడతారు. కాబట్టి వాటిని మనం ఎదురు చూద్దాం. మనం అంటే వాళ్ళు అంటే ఈ చర్చలు కాల్పుల విరమణ ప్రకటించి కనుక ఒకసారి కనుక టేబుల్కి ముందుకొస్తే తప్పనిసరిగా విజయవంతం అయితే గతంలాగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఏమీ లేవు. తప్పనిసరిగా శాంతి కమిటీ అన్ని రకాలుగా కూడా చొరవ తీసుకొని అన్ని రకాలుగా కూడా ఇద్దరిని ఒప్పించే బాధ్యత శాంతి కమిటీ తీసుకుంటుంది. అంటే మొత్తానికి మావోయిస్టుల కోరికలు గొంతమ్మ కోరికలు కావు. రేపు వాళ్ళు చర్చలకు సిద్ధమంటా ఉన్నారు. ప్రభుత్వం కనుక ఒప్పుకొని చర్చలకు వస్తే ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే అందరూ ఆమోదించబడేలాగానే వాళ్ళ డిమాండ్లు ఉండే అవకాశం ఉంది. ఆ డిమాండ్లను ప్రభుత్వం బాధ్యతాయుతంగా తీసుకొని నెరవేర్చాలని చెప్పేసి శాంతి చర్చల కమిటీ వైస్ చైర్మన్, మాజీ కేంద్ర కమిటీ మావోయిస్టు జంపన్న అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలివెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసు